ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు 22వ జనవరి అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు. హైందవ సహోదరులు ఎంతో గొప్పగా, ఎంతో ఆనందంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్న ఈ రోజు. ఒకవైపు అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ మరోవైపు కొందరు మతోన్మాదులు చర్చ్ పైన దాడి చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారో ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాము. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని ఒకసారి మనము చూడాలి. చూసినారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏ విధంగా ఒక చర్చ్ పైన బలవంతంగా ఆ జెండా పెడుతున్నారు. ఇది రెచ్చగొట్టే పని కాదా? ఈ విధంగా రెచ్చగొట్టి ఏం చూపెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు. క్రైస్తవులు అందరితో ప్రేమతో ఉండాలని కోరుతారు, అయినా కూడా ఇప్పటికే క్రైస్తవ్యం పైన చాలామంది ఏడుస్తున్నారు. వీళ్ళు మతోన్మాదులని, డబ్బులతో మనుషులను కొంటున్నారని, లేకపోతే మత మార్పిడి చేస్తున్నారని ఇలాంటి మాటలు ఎన్నో చెప్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటిది? ఏ విధంగా ఒక చర్చ్ పైన ఈ విధంగా జెండా పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమో? క్రైస్తవులు అందరూ ఎంతో మౌనంగా, ఎంతో ఆనందంగా, వాళ్ళు ఇంకా సపోర్టివ్గానే ఉంటారే, కానీ ఇలాంటి మతానికి సంబంధించిన వాళ్ళు కొందరు క్రైస్తవ్యం పైన బురద చల్లుతున్నారండి. ప్రతి విశ్వాసంలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఎవరు నేర్పించారు ఒక చర్చ్ పైన ఇలా ఈ విధంగా జెండా పెట్టాలని? ఇది మూర్ఖులు చేసే పనులు, చదువు సంధ్య లేని వాళ్ళు. వీళ్ళందరూ యవనస్తులు కనిపిస్తున్నారు, ఉద్యోగాలు లేక, చదువు లేక ఇలాంటి పనులు చేస్తున్నారు. ఏదో ఒక దళంలో జాయిన్ అవుతారు, ఒక దళానికి అలవాటయ్యి వాళ్ళు చెప్పే ప్రతి మాటను ఫాలో అయ్యి వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటారు. ఇది మధ్యప్రదేశ్లో ఉన్న జబువా అనే ప్రాంతంలో జరిగిన సంఘటన. వీళ్ళు రాముని పేరుట ఈ పని చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళను రామచరిత్ర మానస్ గురించి ఏదైనా ఒక శ్లోకం అడిగామంటే వీళ్ళు దీనికి జవాబు ఇవ్వలేరు, చెప్పలేరు కూడా. అయినా కూడా వీళ్ళందరూ చదువు లేని వాళ్ళు ఏ విధంగా యవనస్తులను ట్రాప్ చేసి వాళ్ళు మతాల పేరుట ఇలాంటి చిచ్చులు పెడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. వరల్డ్లో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఏదైనా ఉందంటే అది మన ఇండియా. ఈ ఇండియా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిస్తేనే భారతదేశము. ఈ భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు ఎంతో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దీని ద్వారా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పరువు తీపించుకునే పనులు. సో ఫ్రెండ్స్, మనమందరం వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి దారుణం మరొకసారి జరగొద్దని మనమందరం కోరాలి. మనమందరము కలిసి వీళ్ళందరి కొరకు ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.